హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మొహమ్మద్ ముజీబ్ బ్లాగ్. ఫ్రెండ్స్, అందరికైతే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మేమైతే పక్కన కాకరకాయలు చెట్లు వేసాము ఫ్రెండ్స్. మీకు అంతా తెలుసు. ఇంతకు ముందు అయితే వీడియో పెట్టినాము, షార్ట్ వీడియో అయితే పెట్టినాం చూడండి ఫ్రెండ్స్. ఆ Hey ఆ there, చెట్టుకి అయితే కాకరకాయ అయినా ఫ్రెండ్స్. subscribe to my channel ఇప్పుడు చూపిస్తాను చూడండి, and also press this ఎన్ని bell కాకరకాయలు icon. అయినాయి ఏం లేదు చూపిస్తాను. వేరే వాళ్ళు వస్తూ పోతుంటారు కదా ఫ్రెండ్స్, చూసిన వాళ్ళు అయితే కాకరకాయలు అయితే ఎన్ని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పి తీసుకుందాం. చూపిస్తాను కాకరకాయ అనేది చూపిస్తాను ఫ్రెండ్స్. అంటే నేనైతే నిన్న చూసిన ఫ్రెండ్స్, కాకరకాయలు చిన్నగా ఉన్నాయి, లోపలైతే పెద్దగా లాలా ఉన్నాయని చెప్తున్నారు ఫ్రెండ్స్. అందుకే చూద్దామని ఇప్పుడు వెళ్తున్నా. మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కాకరకాయలు చూడండి, ఇక్కడైతే ఇంట్లో ఉన్నాయి, లోపల కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. కాకరకాయలు అయితే అలా విడిస్తే కొద్దిగా ఇక కనబడుతున్నా లేదు, మీకు ఎర్రగా అయిపోతున్నాయి ఫ్రెండ్స్. అక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎర్రగా అయిపోతాయి అలాగా. అలా విడవకండి, ఎందుకంటే మీరు మందు కొట్టరు కదా, విడవకండి, ఎర్రగైపోతాయి అంటున్నారు. మందు కొట్టినా కూడా ఎర్రగైపోతాయి అలా చెప్పు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ గోడ మీదకైతే విత్తనాలు వేసిన ఫ్రెండ్స్. అంతా రెండే చెట్లు చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఇదల్లా మొత్తం కాకరకాయ చెట్లు చూడండి ఫ్రెండ్స్. పచ్చిగా ఉండేదంతా కాకరకాయ చెట్టు చూడండి ఫ్రెండ్స్. ఒక్క చోట ఇలా చిన్నగా ఉన్నాయి ఫ్రెండ్స్ కాకరకాయలు. చూడండి, ఎక్కడో ఒకటి పెద్దగా ఉన్నాయి. నేను మొన్న వచ్చి చూసిన ఫ్రెండ్స్. చూడండి, ఓకే, ఉసుగులు అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ ఉన్నాయి రెండు, ఇక్కడ లోపల ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, చూడండి ఫ్రెండ్స్, అక్కడిగా అదల్లా అక్కడక్కడ రెండు మూడు ఒకటి ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా అయినాయి. చూడండి, ఎక్కడ ఉన్నాయి వెతకాలి ఫ్రెండ్స్, వెతికితే చాలా దొరుకుతాయి. ఇంతకు ముందుకి 2-3 సార్లు తెంపినాం ఫ్రెండ్స్, 2-3 కేజీలు అయినాయి. అంటే ఒకేసారి 2-3 కేజీలు కాదు ఫ్రెండ్స్, కాదు, తెంపినట్లల్లా 1 కేజీ అయినా దొరికాయి ఫ్రెండ్స్. తెంపినప్పుడల్లా ఒక్కోసారి కేజీ దొరికాయి ఫ్రెండ్స్. 2-3 సార్లు అయితే తెంపినాము. ఇప్పుడు తెంపాలి ఫ్రెండ్స్. తెంపితే చిన్నవి పెద్దవి కలిసి ఒక 1/2 కేజీనే అవుతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఊరికైతే వెళ్తున్నా, అంతా అన్ని తెంపుకొని ఊరికైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మరి ఎవరైనా చూస్తే ఉన్నిచ్చేయారు, అందుకోసం మనం తీసుకొని కవర్ చేసుకుని వెళ్ళిపోదాం. నా భార్యకి అయితే ఫోన్ చేసిన ఫ్రెండ్స్, తీసుకొని రండి అని చెప్పింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు తెంపితే కేజీ అవుతాయో అర్ధ కేజీ అవుతాయో చూద్దాం ఫ్రెండ్స్. అంటే చిన్నగా వద్దు ఫ్రెండ్స్, కొంచెం లావుడిగా తెంపుకోపోతా. ఓకే ఫ్రెండ్స్, చూపించాను కదా, ఇప్పుడు తెంపుకోపోతాను చూడండి. తెంపి ఎన్ని అయినాయి ఏం లేదు అనేది మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఒక కాకరకాయ తెంపాను. ఈ కాకరకాయ చూడండి, పురుగు పట్టింది, అంత పుచ్చు పట్టింది ఫ్రెండ్స్. ఇక్కడ ఎరుకుట్టాను చూడండి, ఇక్కడ ఏం బాగుంది, మొత్తం ఇక్కడ వరకు మొత్తం అంత పురుగు ఉంది చూడండి ఫ్రెండ్స్. పురుగు అంటే చాలా పురుగులు లోపల అయితే బొక్కలో మీకు కనబడుతుందో లేదు తెలియదు, చాలా పురుగులు ఉన్నాయి, మీకు కనపడడం లేదు ఫ్రెండ్స్. పురుగులు అయితే చాలా ఉన్నాయి, అందుకోసమే దొరికితే ఇది ఒక్కసారి దొరుకుతాయి, తెంపుకొని పోయేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ ఒక కాకరకాయ ఉంది, తెంపుకుంటా. ఫ్రెండ్స్,
ఇప్పుడైతే కాకరకాయలు దింపాలి కదా ఫ్రెండ్స్. వెళ్ళి కవర్ అయితే తీసుకుంటా. కవర్లు తీసుకుపోతాం ఫ్రెండ్స్. కవర్ అయితే దొరికింది ఫ్రెండ్స్. ఇప్పుడు వెళ్ళి కాకరకాయ దింపుకుంటా ఫ్రెండ్స్. కాకరకాయ అయితే ఇక్కడ దొరికింది ఫ్రెండ్స్ ఒకటి. చూడండి, చిన్నగా గుండ్రంగా ఉంది. చిన్నగా ఉన్నాయి ఫ్రెండ్స్. మరి ఇలాగే వదిలేస్తే ఆ కాకరకాయ చూపించాను కదా, అలా పుచ్చి పట్టిపోతాయి. అంత పురుగు ఉంటాయి అంత. చూడండి, చాలా చిన్నగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఏం చేస్తాం మరి, నేను వదిలేసి వెళ్ళిపోతే అవి ఎవరైనా తెంపుకోపోతే పర్వాలేదు. మళ్ళీ వాటిని అలాగే వదిలేసామంటే మరి ఎవరికి తినడానికి కాదు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మేమైతే 2 చెట్లు వేసాము కదా ఫ్రెండ్స్. ఒక చెట్టుకి అయితే ఇలా గిడ్డగా అవుతున్నాయి ఫ్రెండ్స్. ఇంకో చెట్టుకి అయితే ఇలా పొడుగు అవుతున్నాయి ఫ్రెండ్స్. చూడండి, చిన్నవి పెద్దవి అనేది పోతే ఫ్రెండ్స్. పురుగు పడితే ఎవరికి తినకి రాదు. తినే వాళ్ళని తింటారు. చూడండి, ఇదిగోండి, కనబడుతుందో లేదో, ఇలా పురుగు పట్టేస్తాయి ఫ్రెండ్స్. చిన్నవైనా పెద్దవైనా వదిలేస్తే. అందుకోసం నేను తెంపిస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, మనం తెంపకపోతే ఇలా ఎర్రగైపోతాయి. వేస్ట్ ఫ్రెండ్స్, ఇంకా మనకేం పనికిరావు. ఎర్రగా ఇచ్చి మళ్ళీ లోపల పురుగు పట్టేది అనుకోండి, ఏమిటి పనికిరాదు. ఎర్రగా అయితే ఇంకా ఎర్రగా అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా ఎర్రగా అయితే వాటిలో విత్తనాలు వస్తాయి. ఎండేసుకొని మనం మరీ చెట్టుగా నాటేసుకుంటే మరి చెట్లు అయితే అవుతాయి ఫ్రెండ్స్. ప్రేమంతా ఈ కాకరకాయలు తెంపుకోపోతే కూడా, ఇప్పుడు ఈ కాకరకాయలు తెంపుకోపోయినా కూడా తొందరగా అయితే చేసుకుంటున్నారు. అంటే ఈ రోజు రేపట్లో చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. లేకపోతే మరి ఏమవుతుందో తెలియదు. చెప్తా, చేసుకుంటున్నానని చెప్తా. మరి రేపు చేసుకుంటే ఏదైనా చేసుకుంటా అంటే మనం చెప్పేది రాదు. చూడండి, మొదటిసారి కాదు, ఇలాంటి కాకరకాయలు చాలా పడ్డాయి ఫ్రెండ్స్. ఈరోజు ఇది ఒక్కటే దొరికింది. చూడండి, ఇలాంటిది. అక్కడ లోపలికి వెళ్ళి వెతుకుదాం, పెద్ద దొరుకుతాయో చూద్దామండి.
చూడండి లోపలికి వచ్చినట్లలో ఒక్కటి దొరుకుతున్నాయి. అటువైపు Hey there. Subscribe to my channel. And also press this bell icon. ఇంకొకటి ఉంది. ఇక్కడ ఒక చిన్న ఉన్నాయి ఫ్రెండ్స్. రెండు చిన్న ఉన్నాయి. వావ్, అక్కడ 3 పెద్దవి ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ కాకరకాయలు ఎన్ని చూపిస్తుంది చూడండి. నాకు తెలిసి కేజీ పైన ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి, మీకు కూడా కనబడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇన్ని కాకరకాయలు ఉన్నాయి చూడండి. కేజీ లేకుండా ఉంటాయి ఇవన్నీ. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇలాంటి కాకరకాయలు ఇంతకుముందు చాలా దొరికేవి. ఇప్పుడైతే దొరకడం లేదు. ఎందుకంటే మొత్తం చెట్టు అంతా ఎండిపోయిందంతా, దానికోసం దొరకడం లేదు. చూడండి ఫ్రెండ్స్, ఈ కాకరకాయలు చూడండి, రౌండ్గా ఉంది. రౌండ్ ఉంది ఫ్రెండ్స్. ఇలాంటి కాకరకాయలు బాగుంటాయి. చాలా బాగున్నాయి కాకరకాయలు. అంటే ఒక 2-3 కాకరకాయలకి పుచ్చిపట్టినాయి ఫ్రెండ్స్. వాటిని అయితే పారేసిన. మంచి కాకరకాయలు అయితే నేను తీసుకున్నా. వీటిని తీసుకుని అయితే ఊరికైతే వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకే బాయ్. ఓకే ఫ్రెండ్స్.